అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ అణు భద్రతను ప్రమాదంలో పడేశారని ఇరాన్ ఆరోపించింది. ఇరాన్పై దాడుల వల్ల ప్రపంచ దేశాల్లో అణు ఆయుధాలను సమకూర్చుకోవాలని కోరిక మరింత పెరిగినట్లు తెలిపింది. ఇరాన్పై చర్చలకు సహకరించే పొరుగు దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉందని ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మొహసెన్ రెజాయ్ హెచ్చరించారు. ఇరాన్పై అమెరికా దాడులను అడ్డుకోవడంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, అణు ప్రసార నిరోధక ఒప్పందం సభ్యత్వాలు ఎలాంటి ప్రభావం చూపలేదని ఇరాన్ ఆరోపించింది. ట్రంప్ విధానాలు ప్రపంచంలో అణు భద్రతకు బదులు అణు అభద్రతను సృష్టించాయని ఇరాన్ జాతీయ అత్యున్నత భద్రతా మండలి కార్యదర్శి మొహసెన్ రెజాయ్ విమర్శించారు. ఇరాన్ అంతర్జాతీయ నిబంధనలను గౌరవించదని, ఎస్పీటీ సభ్యదేశంగా ఉంటూ తనిఖీలకు అంగీకరించిందన్నారు. అణు నిబంధనలకు కట్టుబడి ఉండడంలో ఇరానే అన్ని దేశాల కంటే ముందుందని రెజాయ్ తెలిపారు. తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత ప్రయోజనాల కోసమే అని టెహ్రాన్ పదే పదే స్పష్టం చేసినట్లు చెప్పారు. వాషింగ్టన్తో చర్చలు విఫలమైతే భవిష్యత్తులో మరింత సంఘర్షణకు దారితీస్తుందని రెజాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా ఒత్తిళ్లకు ఇరాన్ తలొగ్గబోదని రెజాయ్ స్పష్టం చేశారు. ఇరాన్పై చర్యలకు సహకరించే పొరుగు దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ట్రంప్ మరోసారి సైనిక చర్యకు దిగితే ఇరాన్ నుంచి ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందన్నారు. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య చర్చలను పునరుద్దరించేందుకు ఈజిప్ట్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరాగ్చీతో ఈజిప్ట్ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ దౌత్య మార్గంలో సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు సాగుతున్నాయి.